గారు, కోడూరు లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎంపీ బలదేశ్వరి గారి నాయకత్వం, ఎంపీ బలదేశ్వరి గారి నాయకత్వం, ఎంపీ బలదేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ఎంపీ పురంధేశ్వరి గారికి, ఎంపీ పురంధేశ్వరి గారికి, ఇలా తిరిగిపెట్టి, ఇలా తిరిగిపెట్టి. మా వాళ్ళు ఉన్నారు కొంచెం ఒక్క నిమిషం మేడం మేడం ఒకసారి చూడండి. ఓకే వీడి తీసా తీసా తీసా. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి ఏదైతే ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు అనుకున్నామో అనుకున్న మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ తోటి ఇక్కడ పురంధరేశ్వరి గారిని ఎక్కడం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రజలందరూ కూడా బీజేపీకి అలాగే తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు తెలపడంలో ముందంజగా ఉన్నారన్న విషయం ఇది వైసీపీ పూర్తిగా వెనుకంజ స్థానంలో ఉన్నందుకు ఇలాగే ఈరోజు ఎంపీ పురంధరేశ్వరి గారు వచ్చినందుకు కూడా చాలా గర్వంగా మహిళలందరం కూడా మహిళా మోర్చా నుంచి ఆనందపడుతుంది.
ఈరోజు రాష్ట్రంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. రాక్షసుడి పరిపాలన ఇంతటితో అంతమైపోయిందని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లోని ఎంతో వెనకబడిపోయి ఉంది. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికన్నా ఆంధ్రప్రదేశ్ అట్టడుగుకి వెళ్ళిపోయింది. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల తీసుకొచ్చే భవిష్యత్తులో మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉందని ఈ విజయోత్సవాలు ప్రజలు ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ, జై మోడీ, జై బీజేపీ, కొట్టు, జై బీజేపీ. అడగండి అది